చేశారు కాబట్టి కొంత పొలిటికల్ టోన్ కూడా వాడారు జ్ఞానేష్ కుమార్ గారు. సో ఇవాళ మీ ముందున్న ఆప్షన్ రెండే, మూడో ఆప్షన్ కూడా లేదు. ఒకటి ఆధారాలతో రండి 1 వీక్ లోపు అఫిడవిట్ తీసుకుని, లేదా దేశం మొత్తానికి మీరు సారీ చెప్పండి. ఏం చేయబోతున్నారు? ఓకే, కొంచెం సేపు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను పక్కన పెడతాం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఒకసారి లైన్ తీసుకుంటాం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఏమన్నారు? రాహుల్ గాంధీ గెలిచిన రాయ్బరేలీలో 2,60,000 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ గెలిచిన చోట లక్షల మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు. టీఎంసీ గెలిచిన చోట్ల అనేక చోట్ల ఫేక్ ఓటర్స్ ఉన్నారు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈయన కూడా ఇది వర్తిస్తుందా? ఈసీ గారి వ్యాఖ్యలు నిన్న ఆయన చేసింది ఏమి? తప్పుడు ప్రచారంతో తమ ప్రతిష్టకు భంగం కలుగుతా ఉంది, బెదిరింపులకు లొంగిపోము, ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి, డబుల్ ఓటర్స్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అది ఆయన చెప్పింది. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు కొద్దిసేపు పక్కన పెడదాం. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఇదే ఆన్సర్ ఇస్తారా? అనురాగ్ ఠాకూర్ను దేశానికి క్షమాపణ చెప్పంటాడా? ప్రమాణ పత్రం ఉంటాడా? అంటే లెక్క ప్రకారం అయితే మరి అదే రూల్ వర్తించాలి ఆయనకు కూడా. దానికి ఆన్సర్ చెప్తే ఈసీ అప్పుడు వచ్చేసి రాహుల్ గాంధీ గారు దానికి మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఇది ఈనాటిది కాదు, అనేక సంవత్సరాల నుండి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక సమస్య ఇష్యూ చేశారు, దాన్ని సవరించుకోవాలా? ఓటర్ల జాబితా తప్పులు లేవా? ఏ పోలింగ్ స్టేషన్ తీసుకున్నా కానీ అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు కొన్ని ఉంటాయి, తర్వాత ఆ ఊర్లో లేని వాళ్ళ పేర్లు కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల ఆ ఊరి పాపులేషన్ కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు, తర్వాత చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 పిల్లలు కూడా ఎంటర్ అయిపోయింటారు కొన్ని చోట్ల రిగ్గింగ్ విలేజ్ లో. బట్ ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన విషయమే. ఇది వచ్చేసి పెద్ద గండికోట రహస్యం ఏం కాదు. వడ్ల గింజలు ఏముంటుంది, బేబీ గింజ ఉన్నట్టు ఇది అందరికీ తెలిసిందే. దాని మీద సరే మామూలుగా ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఉన్నాయి. వాటి అయినప్పటికీ కూడా ఇవన్నీ ఓటర్ జాబితాలు అవకతవకలు ఉన్నాయి. దాన్ని ఎత్తి చూపించినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తాము, దానికి ఇవ్వండి ఏమన్నా ఉంటే చెప్పాలి పోయి దాన్ని బెదిరించడం ఏంటి వచ్చేసి. అంటే ఇప్పుడు మీరన్నదానికి ఈసీ ఏముంటుంది? సరే, ఈ వలసల వల్ల, ఇతర కారణాల వల్ల, అధికార యంత్రాంగం లోపం వల్ల ఇవి ఉంటాయి. ఏది మీరు అన్న అవకతవకలో లేకపోతే డూప్లికేషన్ ఆఫ్ ఓటర్ కార్డ్స్ ఏమన్నా ఉంటే మీరు ఆ టైం లైన్ లోపు, నిర్దిష్ట టైం లైన్ లోపు ఒక ప్రాపర్ ఫామ్లో రాకుండా ఇంతకాలం అయ్యాక మీరు మొదలు పెట్టడం ఏంటి? అంటే మీరు ఓడిపోయిన తర్వాత మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? మాకు అధికార పక్షం ప్రతిపక్షం అని ఉంటుందా అని అంటున్నారు కదా జ్ఞానేష్ గారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే ఏ పక్షమో తెలుస్తా ఉంది. కాపురం చేసే లక్షణము కాలి గోటికానే కనపడుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ నియామకమే ప్రైమ్ మినిస్టరు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గతంలో వచ్చేసి ఒక న్యాయమూర్తిని పెట్టి ఆ న్యాయమూర్తిని తీసేసి కేంద్ర మంత్రిని పెట్టినారు. ఆన్నే తెలుస్తుంది. ఇంకా వచ్చేసి దాంట్లో నిష్పక్షపాతంగా ఉందా, పక్షపాతంగా ఉందా, కాపురం చేసే లక్షణం అన్నీ తెలుస్తా ఉంది. కాబట్టి ఇది అందరికీ తెలిసిన మా విషయమే. ఇక్కడ దానికి ఆన్సర్ వచ్చేసి అఖిలేష్ యాదవ్ చెప్పాడు. అఖిలేష్ యాదవ్ వచ్చి దీంట్లో గతం జరిగిన ఎన్నికలతో పాటు భవిష్యత్తు జరగబోయే ఎన్నికలు రెండు, రాహుల్ గాంధీ వచ్చేసి కేంద్రం గతం చెప్పలే, భవిష్యత్తు కూడా చెప్పినారు. దీంట్లో అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? మేము పార్టీ పరంగా 18,000 అఫిడవిట్లు ఇచ్చాము, ఒక్కదాని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. కాబట్టి ఇది అది నిజంగా ఆశ్చర్యమే. ఆయన చెప్పింది వాస్తవం అయితే తులసిరెడ్డి గారు 18,000 అఫిడవిట్లు ఇస్తే అసలు ఈసీ రెస్పాండ్ అవ్వకపోవడం అంటే అది నిజంగానే సర్ప్రైజింగ్ గా ఉంది. రిషి గారు ఇవన్నీ వచ్చేసి ఈయన ఏమన్నాడు? డబుల్ ఎంట్రీ లేదు, ఓట్ చోరీ లేదు అంటాడు. నిన్న పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కానీ అంత ఎన్నికలు కానీ మిగతా చోట్లేమో కానీ మాకు తెలుసు ఒకే ఓటర్ వచ్చేసి 50 సార్లు 100 సార్లు సైక్లింగ్ తిరిగి కాళ్ళ వరకు, కాళ్ళ నొప్పులు పుట్టేంత వరకు తిరిగి ఒక్కొక్క ఓటర్ డబుల్ ఎంట్రీ కాదు 50 ఓట్లు 100 ఓట్లు సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఎవరికి తెలియని వచ్చేసి పిల్లి కాళ్ళు పాలు తాగుతా కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా? ఒకే ఓటరు, ఒక ఓటు 2 ఓట్లు కాదు, 50 ఓట్లు 100 ఓట్లు తిరిగి అటు లోపలికి పోవడము, ఇటు పెట్టడము, మళ్ళా 500 నోటో 1000 నోటో అప్పుడు వచ్చేసి ఇవ్వడము, మళ్ళా సీటు తీసుకోవడం, మళ్ళా రావడము. ఈ విధంగా 50 సార్లు 100 సార్లు నీ తిరుపతిలో చూడలేదా,
ఎక్కడ చూసి నేను ఉప ఎన్నికలు జరిగింది ఏమి అది ప్రజాస్వామ్యమా? కాబట్టి ఎవరికి ఛాన్స్ పడితే బీజేపీ అని చెప్పలేము. అంటే కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే పొలిటికల్ గా పార్టీల మధ్య కొంత ఆరోపణలు, లేకపోతే సరే అక్కడ ఉన్న అధికారులు, ఇది మొత్తం అసలు వ్యవస్థనే, అంటే కోట్ల మంది నమ్మి ఎన్నికల ఇంత పెద్ద క్రతువులో పాల్గొంటున్న కోట్ల మంది మనసుల్లో ఒక పెద్ద అనుమానం ఇవాళ. అది ఆధారాలు ఉన్నాయా లేదా తీసుకొస్తారా తర్వాత సంగతి, కానీ ముందైతే ఒక పెద్ద అనుమానం, పుల్లారావు గారు ఒక పెద్ద అనుమానం నాటబడింది. సరే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగానే ఆయన సమాధానం చెప్పారు. దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కూడా